నమస్తే, వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చిన ఏపీ ముఖ్యమంత్రి. వన మహోత్సవం సందర్భంగా అమరావతిలో డిప్యూటీ సీఎం పవన్ తో కలిసి ఏడీసీఎల్ పార్కులో మొక్కలు నాటిన చంద్రబాబు. జూన్ 4 సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన జనసేన పార్టీ శ్రేణులు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో వీర మహిళలతో కలిసి దీపాలు వెలిగించిన మంత్రి కందుల దుర్గేష్. వైసీపీ చేపట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమానికి జనం నుండి అద్భుతమైన స్పందన లభించిందన్న మాజీ మంత్రి అంబటి. సీఎని బెదిరించి భయపెట్టాలని చూశారు, అనివార్య పరిస్థితుల్లో ఎదురు తిరగాల్సి వచ్చిందని వెల్లడించిన రాంబాబు. మొక్కలు లేనిది ఆక్సిజన్ లేదని, ఆక్సిజన్ లేకపోతే మానవ మనుగడ లేదన్న ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ తో కలిసి వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సత్యకుమార్ యాదవ్. పర్యావరణ పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అమరావతి తుళ్లూరు మండలం అనంతవరం గ్రామంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. రాయలసీమ ప్రాంతంలో హార్టికల్చర్ బాగా అభివృద్ధి చెందుతుందని, దీని పర్యావరణ స్థానంగా ఇతర ప్రాంతాల్లో కూడా గ్రీన్ కవర్ పెరుగుతుందన్నారు. మలేషియా, సింగపూర్, సౌత్ కొరియా, జపాన్, అమెరికాలో మియావాకి విధానాలపై దృష్టి సారించాలని సూచించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నల్లమల్ల అటవీ పరిరక్షణకు పనిచేస్తున్న కొమరి అంకారావు సేవల్ని ఆయన కొనియాడారు. కనీసం నేను 1,000,000 మొక్కలు నాటితే నాకు ఇక్కడ మాట్లాడే అర్హత వస్తుందన్నారు. నాకు ప్రస్తుతానికి అర్హత లేదన్నారు. వచ్చే ఏడాదికి నేను అంకారావు మాదిరిగా చెట్లు నాటి పర్యావరణం మీద సాధికారికంగా ప్రసంగిస్తానని తెలిపారు. నల్లమల అడవుల పరిరక్షణ కోసం జీవితాన్ని అంకితం చేసినటువంటి అంకారావు గారు మనస్ఫూర్తిగా మనందరికీ ఒక స్ఫూర్తి. అలాంటి వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. ఇంకొక పక్క చైర్మన్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ దినేష్ రెడ్డి గారు, 10వ తరగతి అమ్మాయి, చాలా బాగా చేసింది. మనందరి దగ్గర ప్రతిజ్ఞ చేయించింది కుమారి లావణ్య. నేను ఇప్పుడే అడిగాను అమ్మాయిని, ఏంటమ్మా ఏం చదువుతున్నావు? 10th క్లాస్ అనింది. 10th క్లాస్ అయినాక ఏం చేస్తావని అడిగాను. ఇంటర్మీడియట్లో బైపీసీ అనింది. అంటే డాక్టర్ అవుతావా అంటే తప్పకుండా డాక్టర్ అయి పేద ప్రజలకు సేవ చేస్తానని ఘంటాపదంగా చెప్పింది. ఒక యాస్పిరేషన్తో చదువుకుంటున్నటువంటి విద్యార్థిని. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రజాప్రతినిధులకి, పెద్దలకు, ఈరోజు 1000 మంది విద్యార్థులతో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు మీరు చేసిన కార్యక్రమం అమరావతిలో ఒక చరిత్ర సృష్టించబోతుంది. ఈరోజు ఒక్కరోజే మన మిత్రులు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 1,00,00,000 చెట్లను నాటుతున్నాం. ఈ సంవత్సరం 5 కోట్ల మొక్కలు నాటబోతున్నాం. అయితే ఈ 5 కోట్లే కాకుండా 50% గ్రీన్ కవర్ ఈ రాష్ట్రంలో ఉండాలి. 50% గ్రీన్ కవర్ ఉంటే దానివల్ల ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందో మనం అందరం కూడా ఆచరించి దేశానికే కాకుండా ప్రపంచానికే ఒక ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉంది. 1972 నుంచి జూన్ 5వ తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో మనం జరుపుకుంటున్నాం. దీనికి కారణం మీరు చూస్తే ఈ సంవత్సరం ఒక థీమ్ ఇస్తారు. ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్. ప్లాస్టిక్ పొల్యూషన్ని పూర్తిగా దీన్ని కంట్రోల్ చేయాలి. దీనికి ఏ విధంగా రీసైకిల్లో ఇవన్నీ ఉపయోగించాలి అనే విషయంలో అవగాహన పెంచడానికి తీసుకున్నాం. మన రాష్ట్రానికి మనం ఒక్కసారి వస్తే 37,421 చదరపు కిలోమీటర్ల అడవులు ఉన్నాయి. ఇది మొత్తం విస్తీర్ణంలో 22.96%. ఈరోజు మన రాష్ట్రానికి ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే అడవుల్లో చెట్లు ఉండడమే కాకుండా రాయలసీమలో నల్లమలై ఫారెస్ట్ ఉంది. అదే రాయలసీమలో శ్రీ
నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక పైన ఆసీనులైన మంత్రివర్గ సహచరులకి, ఉన్నతాధికారులందరికీ, ఇక్కడికి విచ్చేసిన విశిష్ట అతిథులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఈ పర్యావరణ దినోత్సవం రోజున ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి అని అనుకుంటే నాకు కుమిర అంకారావు గారికి ఉన్నంత అర్హత నాకు లేదనిపించింది. అంటే ఒక 14 ఏళ్ల వయసులో ఒక పక్షి చనిపోతే ప్లాస్టిక్ వ్యర్థాలు తిని దానికోసం ఎవరైనా సరే ఒక 3 దశాబ్దాలు కృషి చేస్తారా? 14 ఏళ్ల వయసులో ఎవరైనా ఏం ఆలోచిస్తారు? ఆడుతా పాడుతా తిరుగుదామని, అటు ఇటు తిరుగుదాం అనుకుంటారు. కానీ పర్యావరణం గురించి ఆలోచించే స్థాయిలో ఉన్నారు అంటే ముందుగా కుమిర అంకారావు గారిని ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పిలిచినందుకు మనస్ఫూర్తిగా అధికారులకి, వారిని ఇక్కడ రావడానికి స్ఫూర్తి కలిగజేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఒకసారి ఒక వ్యక్తి చాలా చిన్నగా ఉంటుంది, మనం ఏం చేయగలం అనుకుంటాం. నాకు ఆయన్ని గురించి చదువుతూ ఉంటే ఒక నల్లమల పరిరక్షణ కోసం ఆయన పడ్డ తపన, గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని దశాబ్దాలు, 3 దశాబ్దాలుగా ఆయన చేస్తున్న కృషి చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. ఈ కార్యక్రమానికి దీనికి మాట్లాడాల్సిన మరింత అర్హత, బలమైన అర్హత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. నాకు ఎప్పుడు అర్హత వస్తుందంటే కనీసం నేను 1 కోటి మొక్కలు మన అంకారావు గారి లాగాను, లేదంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి లాగా ఒక చెట్టు నీరు కార్యక్రమం లాంటివి చేసిన తర్వాత ఒక స్ఫూర్తిదాయకంగా మాట్లాడే హక్కు నాకు వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు దాకా నేను పర్యావరణం కోసం వ్యక్తిగతంగా చేశాను కానీ కొన్నిసార్లు, కానీ నాకు ఇప్పుడు ఈ అటవీ శాఖ కూడా పర్యావరణం 2 నా దాంట్లో ఉన్నప్పటికీ నేను వచ్చే సంవత్సరం ఇదే రోజుకి కనీసం 1 కోటి మొక్కలు నాటి, అలాగే ఫారెస్ట్ ఫైర్స్, అడవిలో కార్చిచ్చులు కనుక ఆపగలిగి కుమిర అంకారావు గారు చెప్పినట్టుగా అడవుల్లోకి గొర్రెల్ని పొట్టేళ్ళు మేపడానికి తీసుకుపోయి అక్కడ గడ్డి కోసం కాలుస్తూ ఉంటారు. వారికి కొంత అవగాహన సదస్సులు పెంచి నరకాసుర వధను దీపావళిగా చేసుకున్నట్లే రాష్ట్రంలో జగన్ రాక్షస పాలన అంతమై ప్రజాస్వామ్య పాలన మొదలై ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులు, వీర మహిళలు సంబరాలు నిర్వహించినట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రంలో సుపరిపాలన సాగుతుందన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించి బుధవారానికి ఏడాది పూర్తయిన సందర్భంగా మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఘనంగా వేడుక నిర్వహించారు. వీర మహిళలు రంగవల్లులు తీర్చిదిద్దారు. సాయంత్రం కార్యాలయం ముందు దీపాలు వెలిగించి బాణసంచ కాల్చారు. మంత్రి మాట్లాడుతూ వైకాపా హయాంలో రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని, ఆ సమయంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేస్తుందన్నారు. గతంలో వైకాపా మంత్రులు బూతులు మాట్లాడడమే గొప్పగా భావించేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు కందుల. ఏపీఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ గంజి చిరంజీవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పరిపాలనకి చరమగీతం పాడి ఇవాళకి ఖచ్చితంగా సంవత్సరం అయినటువంటి శుభ సందర్భంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో జనసేన పార్టీ కూటమిలో కీలకమైన పాత్ర పోషించి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధమైన సుపరిపాలన అందిస్తూ నడుస్తున్నటువంటి చరిత్రలో మొట్టమొదటి సంవత్సరం ముగిసింది. ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, పైనుంచి నరేంద్ర మోడీ గారు అందరూ కలిసి కూటమిని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వీలుగా నడిపిస్తున్నటువంటి శుభ సందర్భంలో ఎలాగైతే నరకాసురుణ్ణి వధించిన తర్వాత ప్రజలందరూ కూడా దీపావళి జరుపుకున్నారో ఆ విధంగా ఇవాళ జగన్ ఆధ్వర్యంలోని నియంతృత్వ ప్రభుత్వాన్ని, రాక్షస ప్రభుత్వాన్ని అంతమొందించి
ఈ రాష్ట్ర ప్రజలకి విముక్తి కలిగించినటువంటి శుభ సందర్భంగా ఈ దీపావళిని, సంక్రాంతిని అన్నింటినీ కలుపుకుని మహా సంబురాలుగా జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భం ఇది. ఈ రాష్ట్రంలో గడిచిన కాలంగా, ఒక సంవత్సరం కాలంగా ప్రజలందరికీ ఏ హామీలైతే ఇచ్చామో ఆ హామీలన్నింటినీ కూడా అమలు చేస్తూ ఆర్థిక పరిస్థితి చిన్నభిన్నం అయిపోయినప్పటికీ కూడా 5 సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం హయాంలో ఖజానా ఖాళీ అయిపోయి చిల్లి గవ్వ కూడా లేనటువంటి సందర్భంలో అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఇచ్చేటువంటి పెన్షన్ల విషయం కానివ్వండి, దివ్యాంగులకి 3,000 ఉండేటువంటి పెన్షన్ని ఎకాయికిని 15,000కు పెంచడం కానివ్వండి, రైతు బకాయిలు 1,600 కోట్ల రూపాయలని ఆర్థిక భారం ఉన్నప్పటికీ కూడా తీర్చడం కానివ్వండి, ఆ తర్వాత దీపం పథకం కానివ్వండి, ఇవాళ రైతులు పండించుకున్నటువంటి ధాన్యానికి కొనుబడి చేసిన తర్వాత 6 గంటల నుంచి 24 గంటల లోపులోనే వారి ఖాతాల్లోకి డబ్బు జమ చేయడం కానివ్వండి, ఇలా చూసుకుంటే ప్రతిరోజు కూడా ఏదో రకమైనటువంటి సంక్షేమ పథకంతో, అభివృద్ధి కార్యక్రమంతో ఈ రాష్ట్రంలో సుపరిపాలన జరుగుతున్నటువంటి శుభ సందర్భాన్ని అందరికీ గుర్తు చేస్తూ, అదేవిధంగా ఏదైతే మేము ఉచిత బస్సు అని చెప్పామో, తల్లికి వందనం కార్యక్రమం చెప్పామో, అవన్నీ కూడా త్వరలోనే ప్రారంభించుకుంటున్నటువంటి ఆనందకరమైన క్షణాలు ఇవి. వాటన్నింటినీ కూడా ప్రారంభిస్తాం. తద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఇప్పుడే దీపావళి జరుపుకునే విధంగా, ఇప్పుడే సంక్రాంతి జరుపుకునే విధంగా కార్యక్రమాలని నిర్వహించడంతో పాటు ప్రధానంగా ఒక రాక్షస ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాం. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఎంతో కాలం పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని సైతం 53 రోజుల పాటు జైల్లో పెట్టినటువంటి నియంతృత్వ విధానాన్ని కూడా చూసాం. అటువంటి నియంతృత్వ ప్రభుత్వానికి చరమగీతం పాడడానికి మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చూపించిన చొరవ కానీ, ఆయన ఈ కూటమి ఏర్పడడానికి చేసినటువంటి కృషి కానీ, ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఇవాళ జనసేన పార్టీ శ్రేణులందరం కూటమిలో ఉన్నటువంటి ఇతర పార్టీలతో కలిసి ప్రతి చోట, రాష్ట్రంలో ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో కూడా పూర్తి స్థాయిలో ఈ సంబరాలను జరుపుకుంటూ ఉన్నాం. దీని ద్వారా ఒకటే చెప్తా ఉన్నాం, సంవత్సర కాలంగా మీకు సుపరిపాలన అందించాం. రాబోయే 4 సంవత్సరాలు కూడా మీరు ఇచ్చిన మ్యాండేట్ ప్రకారం ఈ రాష్ట్రాన్ని సంక్షేమం ఒక పక్కన, అభివృద్ధి మరో పక్కన రెండింటినీ సమపాలలో రంగరించి ముందుకు తీసుకెళ్ళటానికి, ఈ రాష్ట్రంలో పేదవారి కంట కన్నీరుని తుడిచి వారి మొహాల్లో ఆనందం తీసుకురావడానికి నిరంతర మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబుపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నిన్న అంటే బుధవారం వైసీపీ చేపట్టిన వెన్నుపోటు దినం నిరసనలో భాగంగా తనను అడ్డుకున్న పోలీసులతో అంబటి రాంబాబు వాగ్వివాదానికి దిగారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని పట్టాభిపురం పిఎస్లో అంబటిపై కేసు నమోదు చేశారు. గుంటూరు పోలీసులు దీనిపై తాజాగా అంబటి రాంబాబు స్పందించారు. కాపుల మీద కేసులు దోలాడనుకునే వారు నా మీద కేసులు పెట్టకుండా ఉంటారా? కేసులకు నేను భయపడాలా అంటూ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ని ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లో అంబటి రాంబాబు పేర్కొన్నారు. కలిగినటువంటి వ్యక్తిని, లా అబైడింగ్ సిటిజన్ నేను, నన్ను ఇబ్బంది పెట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు, పెట్టుకొని చూస్తానని మనం చేస్తున్నా. కేసు రిజిస్టర్ చేశారండి. ఏం కేసు అది? ఎఫ్ఐఆర్ ఎక్కడ ఉందా? ఒక కేసు రిజిస్టర్ చేశారు నా మీద. కేసు రిజిస్టర్ చేశారు. క్రైమ్ నెంబర్ 239/25 పట్టాభిపురం. నిన్న కేసు రిజిస్టర్ చేశారు నా మీద. భయపడతానా? మీ కేసుకు నేను భయపడతానా? భయపెట్టాలని అనుకుంటున్నారు కదా మమ్మల్ని మీరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల్ని ఎఫ్ఐఆర్లు పెట్టి భయపెట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు, అంతేగా? మీ కేసులకు దీస్ ఆర్ ఆల్ ఫాల్స్ కేసెస్. నేను వెళ్తుంటే నన్ను మధ్యలో ఆపి మీ విధులకు నేను అడ్డం వచ్చానని చెప్పేసి నా మీద కేసు రిజిస్టర్ చేశారు. నా మీదను వినోద్ అని విద్యార్థి నాయకుడి మీద. ఈ కేసులకి మేము భయపడతామా? డోంట్ కేర్ అంటున్నా. చట్టంలో తేల్చుకుంటాం. నా మీద తగాదా పడి నన్ను బెదిరించి నా మీద కేసు రిజిస్టర్ చేసిన ఆ సిఐ ఎవరైనా సరే చట్ట ప్రకారం అంతు తేలుస్తానని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా. చాలామందిని చూశాను నేను, సిఐల్ని, ఎస్ఐల్ని, డిఎస్పీల్ని. చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తే, తెలుగుదేశం పార్టీ గుప్పెట్లో ఉండి పనిచేయాలనుకుంటే, లోకేష్ గుప్పెట్లో ఉండి పనిచేయాలనుకుంటే అనుభవిస్తారు. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం.
రోజులు ఎప్పుడు ఇలాగే ఉండవనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా నేను. వీ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. ఇంతకుముందు కూడా కేసు పెట్టారు అక్కడే సేమ్ సెక్షన్స్తోనే. ఏమయ్యా నా మీద అయితే అంత స్పీడ్గా పెట్టేస్తారే, ఆ కిరా కార్పి మీద, సీమరాజు మీద స్వయంగా నేను వెళ్తే ఎవరు కంప్లైంట్ చేయరు, వాళ్ళు మీ బంధువులేగా. ఈయన కూడా ఈ సిఐ కూడా నెల్లూరు నుంచి వచ్చాయంట. ఆ కిరా కార్పి కూడా నెల్లూరు, ఈయన బంధువు అనమాట. సీమరాజు కూడా ఈయన బంధువు. ఇదంతా ఒక గ్యాంగు. మేము ఇచ్చిన దాని మీద చేస్తాంలే, నాదైతే 24 hours కూడా కాదు, చేసి పారేశారు కేసు. యూ డూ యువర్ డ్యూటీస్ ఫాస్ట్. నువ్వు డ్యూటీలు చేయకపోతే చట్ట ప్రకారంగా నీ అంతు తేలుస్తామని కూడా ఈ సందర్భంగా మరొక్కసారి గట్టిగా చెప్పదలుచుకున్నాయని కూడా మనం చేస్తున్నాం. కేసులకు భయపడేటటువంటి తత్వం కాదు అసలు. ఒకటేనండి, అసలు ఇవాళ రాజకీయాల్లో ఉండాలంటే కేసులు భయపడకూడదు. ఇవాళ రాజకీయాల్లో మేము ఉండాలంటే జైలుకు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ కొత్తూరు తాడేపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్యాశాఖ మంత్రి, ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీతో పాటు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ మొక్కలు లేనిదే ఆక్సిజన్ లేదని, ఆక్సిజన్ లేకపోతే మానవ మనుగడ లేదన్నారు. ఇటీవల కాలంలో రోహిణి కార్తెలో సైతం వర్షాలు కురుస్తున్నాయన్నారు. వాతావరణంలో సంభవిస్తున్న పెను మార్పులకు ఈ పరిస్థితి దర్పణం పడుతున్నాయన్నారు. గతంలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా బుడమేరుకు అకాల వర్షాలు ఒకేసారి అకస్మాత్తుగా వచ్చి ప్రజా జీవనాన్ని స్తంభింపజేసిందన్నారు. విచ్చలవిడిగా చెట్లను నరికివేయడం వల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుందన్నారు. వృక్షో రక్షతి రక్షితః అని పెద్దలు చెప్పారని, మొక్కల పెంపకంపై ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహ కలిగి ఉండాలన్నారు. ప్రతి ఇంట్లో అవకాశం ఉన్న ప్రతి చోట ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో విరివిగా మొక్కలు నాటాలన్నారు. మన బిడ్డల్ని ఎలా సంరక్షించుకుంటున్నామో అదేవిధంగా మొక్కల్ని కూడా సంరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఎన్టీఆర్ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. సభ అధ్యక్షులు డిఎఫ్ఓ గారికి, ఈనాటి ముఖ్య అతిథి మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, అట్లాగే ఆర్డీఓ గారు, పీడీ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రభుత్వ అధికారులకి, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకి, ప్రజాప్రతినిధులకి అందరికీ నా నమస్కారం. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ మొక్కల యొక్క పెంపకం వల్ల కలిగే ఉపయోగాల ఆవశ్యకత అది తెలియదు కాదు. కానీ ఈ సందర్భాన్ని ఉద్దేశించి మీ అందరికి మరొకసారి చైతన్యపరచాలని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొక్కలు లేకపోతే, ఆక్సిజన్ లేకపోతే మనం లేము. మనం చూస్తూ ఉన్నాం నా చిన్నతనానికి ఈ రోజుకి వచ్చిన మార్పులు. ఎండాకాలంలో నడి ఎండల్లో, రోహిణి కార్తెలో రోడ్లు పగులుతాయనే రోజుల్లో వర్షాలు, వర్షాకాలం మొదలైంది, ఇప్పుడేమో ఎండలు. వాతావరణ మార్పులు ఎంత దారుణమైన పరిస్థితికి దారి తీస్తున్నాయో, రాబోయే తరాలు మన బిడ్డలు ఇంకెంత అవస్థపడతారో మీరందరూ ఆలోచించండి. ప్రకృతిని కనుక మనం దగ్గరగా తీసుకోకపోతే, ప్రకృతి మనకు దూరం అయితే మన పరిస్థితి ఏంటన్నది మనం ఊహించండి. నా చిన్నతనంలో ఫ్యాన్ కూడా లేకుండా నిద్రపోయేవాళ్ళం. తర్వాత ఫ్యాను, తర్వాత ఏసీలు ఇప్పుడు ఏ పరిస్థితికి వచ్చిందంటే, ఏసీయే కాకుండా నేను ఇప్పుడు ఏసీతో పాటు ఫ్యాను రెండూ కలిపేసుకుంటేనే రాత్రిపూట నిద్రపోయే పరిస్థితి. అదే కాదు, ప్రకృతిని మనం సరిగా మనతో పాటు గౌరవించినందువల్ల పోయిన సంవత్సరం చూసాం మన బుడమేరుకు వచ్చిన వరదలు. ఎక్కడో షాబాదు, జక్కపూడి, కొత్తూరు, తాడేపల్లికి వరదలు వస్తాయనే అంశం ఈ 80 సంవత్సరాల వయసు వచ్చిన పెద్దలకు కూడా అవగాహన కలిగి ఉండదు. పోయిన సంవత్సరం చూసాం మన షాబాదు, జక్కపూడి రోడ్డు కూడా దాదాపుగా 20 రోజుల పాటు నీళ్లలో మునిగిపోయింది. ఇంతటి ప్రకృతి వైపరీత్యాల కారణం ఏంటంటే మన ప్రకృతి సమతుల్యతని కాపాడకపోవటం. కాబట్టి ఇదేదో ప్రభుత్వ కార్యక్రమం అని కాదు, ప్రతి ఒక్కళ్ళు మనం సామాజిక స్పృహ కలిగి ఉండి ఖచ్చితంగా ప్రకృతిని కాపాడాలి. మొక్కలు అనకాపల్లి మండలం మాకవరం గ్రామంలో సామాజిక వన విభాగం అనకాపల్లి రేంజ్ వారి ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ పాల్గొని గ్రామస్తులందరితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కొణతాల రామకృష్ణ మాట్లాడారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా మైనింగ్ జరుగుతున్న ప్రాంతం. క్వారీలు, క్రషర్లు, ఓనర్లు బాధ్యతాయుతంగా ఒక్కొక్క క్వారీ, క్రషర్ యాజమాన్యం 100 మొక్కలు చొప్పున దత్తత తీసుకుని 1 సంవత్సర కాలం పాటు మొక్కల పరిరక్షణ బాధ్యతలు తీసుకోవాలని తెలిపారు. ప్రజలు, నాయకులు, కార్యకర్తలు సామాజిక అడవులు పెంపొందే
అదేవిధంగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో అందరూ కూడా మొక్కలు నాటాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్యం నుండి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవచ్చని అన్నారు. ఇక్కడ ప్రభుత్వ స్థలం ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ గ్రామానికి సోలార్ విద్యుత్ ప్లాంట్ తీసుకొస్తామని తెలిపారు. మైనింగ్ ఎక్కువగా జరుగుతున్న 12 గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలోనూ 6వ వాటర్ ప్లాంట్ను ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాకవరం సర్పంచ్ మొయ్య భవానీ నూకరాజు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్, గౌరవ కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర, డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ బచ్చుకూర రాము, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చంద్రశేఖర్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ నూకరాజు, డిప్యూటీ తహసీల్దార్ శ్రీరామూర్తి, ఎంపీడీఓ కేవీ నరసింహారావు, ఆర్డబ్ల్యూఎస్ఏఈ హిమబిందు, పంచాయతీరాజ్ డీఈ వేణుగోపాలరావు, మైన్స్ ఐడి శ్రీనివాసరావు, ఈవో ఆర్డి ప్రసాద్, ఎంపీటీసీ చదరం నాగేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు కర్రి బాబీ, మామిడిపాలెం సర్పంచ్ పూడి పరదేశి నాయుడు, కరణం శ్రీను, జనసేన మండల నాయకులు గంగు పాము, జగదీష్, దాసరి రాజు, పెద్దిచెట్టి అర్జున్, బాబురావు, బీజేపీ నాయకులు వసాది తాతారావు, కరణం శ్రీను, చెక్కలన్న, ఆళ్ల శ్రీను, పొల్నాటి అప్పారావు, బంటు రవి, రొంగలి సూరిబాబు, ఇంటి తాతారావు, కసిరెడ్డి త్రినాథ్, కుటుంబ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వారు కూడా చాలా పట్టుదలగా 2 నెలల ముందే వచ్చి మనకు గ్రామస్తులతో చెప్పాలని ఒక మాట చెప్తే అక్కడ మంచి కార్యక్రమం చేద్దామనేసి రావడం, గ్రామస్తులు నూకరాజు గారిని, సర్పంచ్ గారిని అందరూ కూడా సహకరించారు. మీ అందరినీ కూడా ఒకటే కోరుతున్నా, ఏవైతే మనం ఇప్పుడు మొక్కలు వేస్తామో ఆ మొక్కలు మళ్ళీ చక్కగా ఎదిగి అది ఫలసాయం ఇచ్చే విధంగా ఉండి మన పంచాయతీకి ఆదాయం కూడా రావాలి ఈ మొక్కల వల్ల. నేను కూడా చెప్పేది ఫలసాయం వచ్చే మొక్కలు కూడా వేయమన్నా, ఇందులో ఫలసాయం వచ్చే మొక్కలు కూడా ఉన్నాయి. మళ్ళీ 2వ దశ మళ్ళీ వేసే కార్యక్రమాలు కంటిన్యూగా ఉంటాయి కాబట్టి ప్రస్తుతానికి 10 ఎకరాల్లో వేయాలనేసి నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ సర్పంచ్ గారికి గ్రామంలో ఉన్నటువంటి మన ముఖ్యమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ ఈ అన్యాక్రాంతం అయిపోయినటువంటి 30 ఎకరాలని మళ్ళీ పంచాయతీకి తెచ్చుకోవడం అనేది గొప్ప విషయం. నాకు ఇదప్పుడు వేరే వాళ్ళ పట్ట అయిపోవడం, అమ్మడం అయిపోవడం అన్నీ అయిపోయినట. కానీ అవన్నీ కూడా రద్దు చేయించి పట్టు వదలైనటువంటి విక్రమార్కుల్లా తీసుకొచ్చి 30 ఎకరాలు మళ్ళీ గ్రామానికి కాపాడారంటే అది చిన్న విషయం కాదు. కబ్జా చేయడానికి ఎవరైనా చూస్తారు కానీ కాపాడడానికి చూసే వాళ్ళు నాకు ఎక్కడ కనిపించట్లేదు. చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు. అందులో మీ గ్రామం ఒకటి. పక్కన ఇంకో 20 ఎకరాలు కూడా ఉన్నదట, అది కూడా కబ్జా పర్వంలో ఉందట. అది కూడా త్వరలోనే తీసుకొని అక్కడ కూడా అభివృద్ధి చేద్దాం. ఇక ముఖ్యమైన విషయం, ఈరోజు మీ అందరూ మిగతా గ్రామాల కంటే ఇక్కడ ఇంకా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఈ చుట్టూ చూస్తేనే తెలుస్తుంది ఎంత కాలుష్యం ఉందా. అందువల్ల ఈ కాలుష్యం లేకుండా ఉండాలంటే ఎక్కువ చెట్లు నాటాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ముందుగా మన నియోజకవర్గంలో ఈ గ్రామాలను ఎంపిక చేసుకోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ పర్యావరణం బాగా కలుషితం అయింది కాబట్టి ఇక్కడ చాలా మంది ఆరోగ్యాలు పాడవుతున్నాయి. కాబట్టి మొక్కలు నాటే కార్యక్రమం చేయాలని సోషల్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి 5,000 మొక్కలు ఈ గ్రామంలో నాటించేటువంటి కార్యక్రమానికి ఈరోజు నాంది పలుకుతున్నాం. ఈరోజు దీనికి సంబంధించి ఒక ప్రతిజ్ఞ కూడా ఉంటుంది. మనం ప్రతిజ్ఞ పూరాక ఇక్కడ ఉపన్యాసాలు అరగంట ఉంటాయి. ఇది అయిపోయాక ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడ మొక్కలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్క దగ్గరికి వెళ్ళి నిల్చొని అక్కడ మొక్కలు వేసే కార్యక్రమం అందరూ ఒకేసారి చేద్దాం. ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్క దగ్గరికి వెళ్ళి నిల్చోవాలి మీటింగ్ అయిపోయాక. ఇప్పుడు ప్రతిజ్ఞ చెప్తాను, దయచేసి మీరందరూ కూడా. రాష్ట్ర ప్రజలకు పప్పు బెల్లాల్ని ఎరవేసి వేల కోట్ల రూపాయలు అవినీతి చేసిన ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డిదని, అటువంటి విధ్వంసకర నాయకుడిని రాజకీయాల్లో స్థానం కల్పిస్తే ప్రజలు తీవ్రంగా నష్టపోతారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. కాకినాడ జిల్లా తుని తెలుగుదేశం పార్టీ ప్రజావేదిక వద్ద ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య అధ్యక్షతన జరిగిన కూటమి ప్రభుత్వ సంవత్సర విజయోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ ఏడాది కాలంలో నియోజకవర్గంలో 260 కోట్లతో గ్రామాన అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం సారథ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి వేగవంతంగా సాగుతుందని, మోదీ, చంద్రబాబు, పవన్ ఎంతో సఖ్యతతో ప్రజాపాలన అందిస్తున్నారన్నారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన, బీజేపీ నాయకత్వానికి సముచిత స్థానం కల్పించి ముందుకు సాగుతామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అది పార్టీ అధ్యక్షుడిగా
మన శోభారాణి గారిని మనం ప్రపోజ్ చేసాం, ఎంపిక చేసి పంపించాం. మిగతా 3 మండలాలకి కూడా మగవాళ్ళే ఉంటారు, ఎందుకంటే పని చేయాలి కష్టపడి కాబట్టి టౌన్ అంటే పర్వాలేదు. అదేవిధంగా ఇప్పుడు చైర్పర్సన్ గారు కూడా మహిళే, అంచేత రాను రాను మహిళ యొక్క బలం ఎక్కువైపోతుంది ఇక్కడ. ఇది ఉద్దేశంతో లోకేష్ గారి నాయకత్వంలో యువశక్తి, మా అందరికీ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు, అందరికీ కలిపి పార్టీ నాయకుడిగా ఎన్టీ రామారావు గారు వ్యవస్థాపక అధ్యక్షులు. ఈ రోజున మన కూటమి ప్రభుత్వం అటు బీజేపీ మోడీ గారి యొక్క ఆశీర్వచనాలతో, ఆయన యొక్క సహకారంతో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి జనసేన, ఆయన యొక్క ఉత్సాహం, ఆయన యొక్క యువశక్తి, అందరం కలిపి మన గవర్నమెంట్ని, కూటమి గవర్నమెంట్ని మనం చేసుకున్నాం. మీరందరూ కూడా బ్రహ్మాండమైన మెజారిటీతో దివ్యం గెలిపించారు. రాష్ట్రంలో 164 సీట్లు గెలిపించారు. అదేవిధంగా ఈనాడు మనకు ఉండేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే, మనకు ఉండేటువంటి ప్రోత్సాహం పైనుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి మోడీ గారు మనకు కావాల్సినటువంటి నిధులు శాంక్షన్ చేస్తూ ఉన్నారు. వారికి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియపరచాలి ఈ సందర్భంగా చెప్పకపోతే. రెండోది వచ్చేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు యువతకే కాకుండా మన రాష్ట్రానికి ఒక స్ఫూర్తినిచ్చినటువంటి ఒక ప్రముఖ సినీ హీరో, జనసేన నాయకులు. ఆయన కూడా మనకు ఎప్పటికప్పుడు సహకరిస్తున్నందుకు ఆయన కూడా మనం తప్పట్లు కొట్టి ఆయన కూడా అభినందించాలి. ఇక మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కష్టపడేటువంటి వ్యక్తి. ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనేటువంటి తపంతో ఆయన జనరల్ సెక్రటరీగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తి. ఈ రాష్ట్రాన్ని ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనేటువంటి ఉద్దేశంతో విజన్ 2047 ఒక విజన్ తయారు చేయడం జరిగింది. ఆయన తయారు చేసి నియోజకవర్గాల్లో కూడా విజన్ 2047 విజన్ తయారు చేయమన్నారు. మన నియోజకవర్గాలు కూడా ఇప్పుడు తయారు చేస్తూ ఉన్నాం 2047 విజన్. అంటే 47వ సంవత్సరానికి అట్లాగా 2047వ సంవత్సరానికి అట్లాగా ప్రతి నియోజకవర్గం కూడా నియోజకవర్గంగా స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారు చేయాలనేటువంటిది మన కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం. ఎందుకంటే ఇది చాలా ప్రధానమైనటువంటి లక్ష్యం. ఒకప్పుడు విజన్ 2020 తయారు చేసాం, ఆ రోజు నేను ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నా. విజన్ 2020 తయారు చేసినప్పుడు ఎప్పుడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారనేటువంటి రీతిలో చెప్పారు. దాంట్లో ఒకే ఒక మాట చెప్పాం, ఆర్థిక అభివృద్ధి గురించి. మేము అధికారంలో ఉండేటప్పటికి 2020 విజన్ డాక్యుమెంట్లో డబుల్ డిజిట్ సాధిస్తామనేటువంటి ప్రధానంగా చెప్పడం జరిగింది. అలాగే మనిషి యొక్క వ్యక్తి యొక్క పర్ క్యాపిటా కూడా డబుల్ డిజిట్ వస్తుందని చెప్తాం. ఆ విధంగానే 2020 వచ్చేటప్పటికి మనకి డబుల్ డిజిట్ సాధించామనేటువంటిది చాలా అందరికీ తెలుసుకున్నటువంటి విషయం. అంచేత చంద్రబాబు నాయుడు గారు పట్టుకుంటే వదలడైన. అదేవిధంగా ఆయనకి తోడు ఇప్పుడు మోదీ గారు ఆర్థికపరమైనటువంటి సహాయం చేయడానికి ఉన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మన రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఆయన గ్రామీణ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అంచేత త్రిమూర్తుల్లాగా ముగ్గురు కలిసిన తర్వాత వీళ్ళని ఎవరు కూడా ఏమి చేయలేరనేది కూడా మీకు సందర్భంగా ఎందుచేత అలాగే కూటమి నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా మీడియా మిత్రులకి నా ప్రత్యేక నమస్కారాలు. అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు. మీ అందరికీ కూడా ముందుగా మొన్న కడపలో జరిగిన మహానాడుకి ముందుగా మహానాడుని జయప్రదం చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజు మనం మన ఎన్డీఏ ప్రభుత్వానికి ఎంతో గర్వించి దగ రోజు. సంవత్సరం క్రితం ఇదే రోజున వచ్చిన ఎన్నికల ఫలితాల్లో తుని నియోజకవర్గ ప్రజల ఎమ్మెల్యేగా నన్ను బాధ్యతలు అప్పగించారు. ఎమ్మెల్యేగా నేను మన ఎన్డీఏ ప్రభుత్వం ఒక నిండు సంవత్సరం పూర్తి చేసుకున్నాము. ఇది ఒక విజయం కంటే ఒక బాధ్యతగా నేను భావిస్తున్నాను. ఆ బాధ్యతతో మీ అందరి దీవెనలతో ఈ సంవత్సరం ముందుకు నడిచాను, ఇక ముందు కూడా నడుస్తాను అని ప్రమాణం చేస్తున్నాను. గత సంవత్సరం మనం ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం, కానీ తుని ప్రజల నమ్మకం, ప్రభుత్వ కృషి, మీ అందరి ఆశీస్సులతో అనేక విజయాలు మనం సాధించాము.
ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే పెరిగిన పెన్షన్లు మనం అందరికీ అందజేశాము. ఒక్క తుని నియోజకవర్గంలోనే నెలకు 17 కోట్ల రూపాయలు 38,000 మందికి మనం పెన్షన్లు అందిస్తున్నాము. అన్నా క్యాంటీన్లు తెరిచాము. పేదలకు 5 రూపాయలకే ఉచితంగా మంచి ఆరోగ్యకరమైన ఆహారం మనం అందిస్తున్నాము. గ్రామీణ ప్రాంతాల్లో కొత్త రోడ్స్, డ్రైనేజ్లు 22 కోట్లతో 80 లక్షల 22 కోట్ల 80 లక్షల ఖర్చు పెట్టి అభివృద్ధి చేశాము. R&B రోడ్ల పైన గుంతలు పూడ్చి రిపేర్స్ కు 2 కోట్లు ఖర్చు చేశాం. మనం ఒక తుని టౌన్ లోనే ఉప్పెరగూడెం రామకృష్ణ కాలనీతో మొదలుపెట్టి కొత్త రోడ్లు, డ్రైన్లు కొరకు 10 కోట్లు కేటాయించాము. 3 కోట్ల రూపాయలు పన్నులు ప్రారంభించాము. ఇదే కాక తుని టౌన్ లో రాజా పార్క్ అభివృద్ధి, డంప్ యార్డ్, బరియల్ గ్రౌండ్స్, హాస్పిటల్లో నూతన ల్యాబ్స్, బిల్డింగ్స్ వీటన్నిటినీ కలిపి సుమారు 30 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాము. లోవ దేవస్థానంలో 4 కోట్లతో రోడ్లు, ఎస్కలేటర్లు టేకప్ చేస్తున్నాము. అలాగే అన్నవరం దేవస్థానంలో గిరి ప్రదక్షిణ కోసం 2 కోట్లు కేటాయించాము. చెప్పిన విధంగా అధికారంలోకి రాగానే జియో 217 రద్దు చేసి మత్స్యకారులకు ఆదుకున్నాము. వారికి వేట నిషేధ భృతిని 20,000 రూపాయలకి పెంచి ఇచ్చాము. ఇదే కాకుండా బోట్లకి కావలసిన ట్రాన్స్పాండర్లు, అలాగే GPS సౌకర్యాలు ఉచితంగా ఇచ్చాము. వర్క్స్ చేపట్టాము. రామరాజు కట్టు, సూరన్న కట్టు, తాండవ, పంపా డ్రైన్స్, గ్రాయిన్స్ కలిపి మైనర్ ఇరిగేషన్ 50 లక్షలతో పనులు చేపట్టాము. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాము. ఈ మొత్తం లిస్టు కూడా మీడియా వారికి అందజేయబడుతుంది, వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇది కేవలం మొదటి అడుగు మాత్రమే. ఈ అభివృద్ధి యాత్ర ఇంకా చాలా దూరం కొనసాగాలి. ప్రజల ఆశలు నెరవేర్చే దిశగా మన ఎన్డీఏ ప్రభుత్వం, నేను నిత్యం కృషి చేస్తాము. మీ అందరి ఆశీస్సులు, సలహాలు నాకు ఎప్పుడూ కావాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ తుని ప్రశాంతంగా ఉంది. హత్యలు, గొడవలు, అవినీతి అక్రమాలకు ఇక్కడ చోటు లేదు. ఇటువంటి ప్రశాంతత వాతావరణం అభివృద్ధికి ఎంతో మేలు ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. గత సంవత్సరం క్రితం ఎన్నికలు జరిగినప్పుడు ఈ రాష్ట్రాన్ని మనం ఎలా కాపాడుకోవాలా, అపారమైన అనుభవం నుండి ప్రభుత్వాన్ని ఏ విధంగా మనం తెచ్చుకోవాలంటే ఒక సంకల్పంతో మనందరం కూడా కష్టపడి పనిచేయడం జరిగింది. ఎన్నికలు రాకముందు ఒక సంవత్సరం పాటు ఈ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి యనమల దివ్య గారు మీ ఇంటికి మీ దివ్య అనేది ఒక గొప్ప కార్యక్రమం తలపెట్టుకోండి. ఆ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలోని, ప్రతి పట్టణంలోని, ప్రతి గడప గడపకి తిరిగి మీ యొక్క సమస్యలు ఏంటి, మీ ప్రాంతాల్లోని సమస్యలు ఏంటి, ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి మనం నోచుకోవాలంటే అభివృద్ధి ఎటువంటిగా తీసుకెళ్లాలా అనే ఒక అవగాహనతో ఈ సంవత్సర కాలం పాటు ఎన్నికైన తర్వాత పెద్దలు రామకృష్ణ గారి యొక్క సూచనలు, సలహాల మేరకు మనందరి యొక్క సహకారంతో ఈ నియోజకవర్గానికి ఎనలేని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గ్రామీణ ప్రాంతాల్లో కానీ, పట్టణ ప్రాంతాల్లో కానీ ఈ సంవత్సరం లోపలే కొన్ని 100 కోట్ల రూపాయలు రోడ్లు సంబంధించి కానీ, వ్యవసాయానికి సంబంధించి కానీ, నీటి వనరులకు సంబంధించి కానీ, మరి పట్టణానికి సంబంధించి తుని పురపాలక సంఘానికి సుమారు 10 కోట్ల రూపాయలతోటి వివిధ ప్రాంతాల్లో రోడ్లు వేసే కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దాంతోపాటుగా మరి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన మాట ప్రకారం మరి ప్రభుత్వం వచ్చిన వెంటనే 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం, దివ్యాంగులకి 6,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ప్రతి నెల 1వ తారీఖు ఇచ్చే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదే కాకుండా మరి దఫదఫాలుగా మరి వచ్చే నెల నుంచి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కార్యక్రమాలు తీసుకోబోతున్నారు. అలాగే సూపర్ 6 పథకాలని అంచెలంచెలుగా ప్రతి వారికి అందాలంటే ఒక సంకల్పంతో ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి గతంలో మనం ఈ రేషన్ సరుకులు మరి వ్యాన్ల ద్వారా మనకు సరఫరా చేసే కార్యక్రమాలు ఉన్నాయి. ఆ సరుకులు సరిగ్గా అందక చాలామంది ఆ యొక్క సరుకులు కోల్పోయి అనేక రకాల ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా అవగాహన చేసుకొని గత విధానాన్ని కొనసాగించాలా,
1వ తారీఖు 15వ తారీఖు లోపల వరకు కూడా ఆ కార్యక్రమం కొనసాగాల. ప్రతి వారికి ఆ యొక్క నిత్యావసర ప్రకృతిని పరిరక్షించేందుకు ఒకరోజు ఒక పెద్ద హారత కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, ప్రతి పౌరుడు ఈ రోజు ఒక మొక్కను నాటి దేశ పరిరక్షణలో భాగం కావాలన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రకృతి పరిరక్షణకు కట్టుబడి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒక్కరోజు 5 లక్షల మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈరోజు ఆయన అధికార నివాసంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో మొక్కలు నాటిన అనంతరం తెలిపారు. లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, సేవలకు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారని, వారి సేవలు అమోఘమన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యత కూడా చేపట్టాలన్నారు. అనంతరం జోన్ చైర్మన్ లయన్ పొన్నాడ రవికుమార్, మెంటర్ నటకుల మోహన్, డీసీ బాడన దేవభూషణ్, నూతన ఉపాధ్యక్షురాలు డాక్టర్ పైడి సింధూర మాట్లాడారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ నూతన కార్యదర్శి టెక్కం రామ్ గోపాల్, కోశాధికారి బి కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే జూన్ 5 రోజు మన లయన్స్ క్లబ్ తరఫున శ్రీకాకుళంలో ఉన్న పెద్దలందరూ మన కలెక్టర్ బంగ్లాకి రావడం చాలా చాలా సంతోషం. ఈరోజు కొన్ని జామకాయ మొక్కలు అలాగే కొన్ని రోజ్ పూల్ మొక్కలు నాటడం జరిగింది. ఇది కలెక్టర్ బంగ్లాకి ఒక సంపద, ఒక హిస్టరీ, ఒక రిమెంబరెన్స్. నెక్స్ట్ ఎన్నో ఇయర్స్ నుంచి మల్టిపుల్ ఇయర్స్ తర్వాత నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఇది మొక్కలు చూడడం నాకు చాలా ఆనందంగా అప్పుడు ఉంటుంది. అదే నేను ఈ సందర్భంగా చెప్తూ ప్రతి ఒక్కరూ దయచేసి అట్లీస్ట్ ఒక మొక్క నాటండి. మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున మరి ముఖ్యంగా ఈ డ్వామా అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ప్రతి చోట్ల ఫిట్టింగ్ చేస్తారు, అంటే గుంతలు తవ్విస్తున్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున మీకు మొక్కలు కూడా మీకు ఇవ్వడం జరుగుతున్నాయి. సో దయచేసి మీ ఇంటి వెనక ఎక్కడైనా ప్లేస్ ఉంటే, లేకపోతే ఇంటి బయట ఎక్కడైనా ప్లేస్ ఉంటే దయచేసి మొక్కలు నాటండి. బట్ మొక్కలు నాటడం ఒకటే కాదు, దయచేసి దీనికి ఒక ట్రీ గార్డ్ కానీ లేకపోతే మీ ఇంటి లోపల ఉంటే దీనికి కావాల్సిన ఎరువులు కానీ ప్రతిరోజు వాటరింగ్ కానీ అది మీరు చేయగలిగితే నెక్స్ట్ 6 monthsకి ఆ మొక్క పెరిగి దాని తర్వాత మీరు చూడకుండా కూడా ప్రాబ్లం ఏం లేదు. ఫైనల్గా మన ఈ సంవత్సరం దాదాపు ఒక 25 lakhs to 50 lakhs మనం మొక్కలు నాటాలి. అదే ఒక లక్ష్యంగా శ్రీకాకుళం డిస్టిక్కి మనం పెట్టు లయన్స్ క్లబ్కి మరి ఒకసారి థ్యాంక్స్. గత 5 ఏళ్లలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా జగన్ రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారని, జగన్ రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడడంతో ప్రజలు జగన్కు 11 సీట్లకే పరిమితం చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు వెన్నుపోటు పొడిచి ఇప్పుడు వెన్నుపోటు దినమని జగన్ బయటకు వస్తున్నారు. నరేంద్ర మోదీ చంద్రన్న పాలనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ వస్తున్నారు. అనకాపల్లి నియోజకవర్గాన్ని ఏడాది పాలనలో శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ 130 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని రాంకి అన్నారు. స్థానిక రింగు రోడ్డు పార్టీ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలకు సుమారు 100 మంది మహిళలు పాల్గొన్నారు. ముగ్గుల పోటీల్లో నెక్కిన మహిళలకు రాంకి చేతుల మీదుగా బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువకులు, పెద్దలు, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మంచి గెలిచిన రోజు, అలాగే సైకో మీద ప్రజలు గెలిచిన రోజు. 5 సంవత్సరాలు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి ఎంత నరకం చూపించాడో ప్రజలందరికీ తెలుసు. అందుకే ప్రజలందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డి చెప్పి కరెక్ట్గా ఇదే రోజు చెప్పారు. ఇచ్చిన 10 హామీల్లో ఏ హామీ కూడా నిలబెట్టుకోలేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాగే వెన్నుపోటు అంటున్నాడు, మీకు అందరికీ తెలుసు. కనీ పెంచిన తల్లికే వెన్నుపోటు పొడిచాడు, అలాగే సొంత చెల్లికే వెన్నుపోటు పొడిచాడు. అతను తప్ప గవర్నమెంట్లో ఒక 2-3 తప్ప ఎవరూ బాగుపడిన సందర్భం లేదు. అందుకే మీకు గత ఎలక్షన్ అప్పుడు క్యాన్వసింగ్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, జగన్ నిన్ను అదపాలను తొక్కుతానని. అలాగే అదపాతాలకు ఆయన తొక్కారు. చంద్రబాబు నాయుడు గారు తన సీనియారిటీని అంతా ఉపయోగించి లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ ముగ్గురు త్రిమూర్తుల్లా ఈరోజు వాడైపోయిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ముందు ఏవైతే ప్రకటించారో అన్నీ కూడా నెరవేరుస్తూ అద్భుతంగా జనాలందరినీ కూడా జనరాజ్యమై పరిపాలన సాగుతుంది. ఈ విధంగా జన సైనికులు అందరూ కూడా అలాగే కూటమి నాయకులు అందరూ కూడా ఇదే రోజు మనం విజయోత్సవాలు నిర్వహించుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దీపావళి, సంక్రాంతి వచ్చేలాగా వేడుకలన్నీ కూడా చేయమని ఆయన ఆజ్ఞాపించడం జరిగింది. ఇక నుండి క్యాలెండర్లో 2 సంక్రాంతులు, 2 దీపావళులు ఉంటాయి. అలాగే కూటమి అందరూ కూడా ప్రత్యేకంగా ఇవన్నీ కూడా నరకాసురుని ఎలాగైతే వధించామో ఈ జగనాసురుని కూడా అలాగే వధించి మేము ముందుకెళ్తాం. అందరూ కూడా
కొంతాల రామకృష్ణ గారి విజయానికై కృషి చేసిన తెలుగుదేశం నాయకులు పెద్దలు పేలా గోవింద సత్యనారాయణ అయితే కానీ, అలాగే సీఎం రమేష్ గారు, అలాగే బుద్ధ నాగ సత్యనారాయణ గారు, బుద్ధ నాగజగదీష్ గారు, అలాగే మల్ల సురేంద్ర గారు, అలాగే ఇప్పుడు మండల అధ్యక్షులు బాబీ గారు కానీ అందరూ కూడా, అలాగే కొంతాల రామకృష్ణ గారి విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరూ కూడా పేరు పేరున కూటమి సభ్యులకు, అలాగే అత్యంత భారీ మెజార్టీ ఇచ్చిన అనకాపల్లి ప్రజలకు, రికార్డు స్థాయిలో మా మెజార్టీ ఇచ్చిన మన అనకాపల్లి ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొంతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇప్పటికే 130 కోట్ల రూపాయలు ఈ సంవత్సరానికి మేము తీసుకురావడం జరిగింది. అలాగే కొంతాల రామకృష్ణ గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నూకాలమ్మ జాతరను రాష్ట్ర పండుగగా తేవడం జరిగింది. అలాగే ఎంత భారీగా నూకాలమ్మ జాతర చేసామో మీకు అందరికీ తెలుసు. అలాగే ముందు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మొత్తం ముందుకెళ్ళి ఎన్నో ప్రజా ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అయిన సందర్భంగా రావులపాలెంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పార్టీ క్యాంపు కార్యాలయం వద్ద ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాదిలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు పరుగులు పెట్టిస్తున్నారని తెలిపారు. ప్రజలకు శాంతి భద్రత కల్పిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మండల టీడీపీ అధ్యక్షుడు కొప్పిశెట్టి ప్రసాద్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి బాణసంచాలు కాల్చి కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో చిలువూరి సతీష్ రాజు, గుత్తుల రాంబాబు, జక్కంపూడి వెంకటస్వామి, కేతా శ్రీనివాస్, మాసా బత్తుల ఆనందరావు, కాసా సాగర్, కొవ్వూరి అచ్చురెడ్డి, నందన్ సత్యనారాయణ, దాట్ల రాకేష్ వర్మ, పసుపులేటి రాధాకృష్ణ, వైట్ల రవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చేష్టలు అడిగి నేలకే చూశారు. ఉన్నటువంటి మన వైజాగ్ పోర్ట్లో ఉన్న 10% వాటాని గంగవరం పోర్ట్లో ప్రైవేట్ వ్యక్తులకు దారా చేస్తుంటే రాష్ట్ర వాటానే ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? రాష్ట్ర వాటాను అమ్మేశారు కారు చౌకగా 650 కోట్లతో. 1000 కోట్లు వచ్చే వాటాను మీరు అమ్మేశారు. ఇది ఏ రకంగా రాష్ట్ర రాజధాని కానీ కడప ఉక్కు ఫ్యాక్టరీ మీ యొక్క రాయలసీమలో, మీ ప్రాంతం అయినటువంటి రాయలసీమలో ఉక్కు ఫ్యాక్టరీ చేసిన దానికే శంకుస్థాపన 4 అడుగులు కూడా పడలేని పరిస్థితి. ఏ రకమైన అభివృద్ధి? ఇండస్ట్రీస్ తరిమేశారు. నీటిపారుదల రంగాన్ని ఎక్కడా కూడా తట్టమట్టి తీయకుండా షట్టర్లు కూడా వేయకపోవడం వల్ల ఎన్ని రిజర్వాయర్లు కొట్టుకుపోయి ఎంతమంది చనిపోయారు ఒక్కసారి గుర్తెరగండి, వెనక్కి తిరిగి చూసుకోండి. మీ 5 సంవత్సరాల పరిపాలన ఏ రకంగా నీటిపారుదల రంగాన్ని, రోడ్ల పరిస్థితి, ఏనాడైనా రోడ్ల మీద ప్రయాణించే పరిస్థితి ఉందా? ఎంతమంది రోడ్ల మీద ప్రమాదాలు బరి కాళ్ళు చేతులు ఎరగొట్టుకున్నారు, ఎంతమంది చనిపోయారు? ఒక్కసారి రికార్డులు వెనక్కి చూసుకోండి. మీరు శాంతి భద్రతల గురించి మాట్లాడుతున్నారు. శాంతి భద్రత ఏనాడైనా, ఈ రోజున మేము సగర్వంగా చెప్తున్నాం, మా హయాంలో, ఇప్పుడు కూటమి హయాంలో మీరు ఈ రకంగా ధర్నాలు చేసుకోవడానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. మీరు మా హయాంలో ఏ ధర్నా మేము ప్రతిపక్షంగా ఉంటే మమ్మల్ని హౌస్ అరెస్టులు చేశారు. మీరు ప్రజాస్వామ్యాన్ని విలువిచ్చిన మనుషులు, స్వేచ్ఛగా తిరగమని చెప్తున్నారు. మేము చెప్పండి, తప్పు లేదు. మేము తప్పు చేస్తే తప్పుని మీరు నిలదీయండి అని చెప్పి అడుగుతున్నాం. వాళ్ళ రాష్ట్ర అభివృద్ధి కోసం నిత్యం జలజీవన్ మిషన్ మూలపడేశారు. ఒక ఉత్తరప్రదేశ్లోనే 1,00,000 కోట్లు పైచీలకు ప్రాజెక్టులు జరుగుతున్నాయి. మన హయాంలో 12,000 కోట్లు మీ వైసీపీ హయాం. ఇవాళ దాన్ని మళ్ళీ గాడిలో పెట్టి 32,000 కోట్లు శాంక్షన్ తీసుకోవడం జరిగింది. భవిష్యత్తులో 60,000 కోట్లకి ప్రణాళికలు రూపొందించడం జరిగింది. జలజీవన్ మిషన్, నేషనల్ హైవేస్ 70,000 కోట్లకి ప్రతిపాదనలతోటి ఇవాళ ఫంక్షన్ వర్కులు జరుగుతూ ఉన్నాయి. రైల్వేస్ 62,000 కోట్లు రైల్వేస్ కొత్త ప్రాజెక్టులు తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. అంటే ఈ రకంగా కేంద్ర సహకారంతో 1,000 కోట్ల రూపాయలు తీసుకురావడంతో నేషనల్ హైవేసు, రైల్వేసు, జలజీవన్ మిషన్స్ ఇవన్నీ. ఇదే కాదు, ఇవాళ పంచాయతీలు, ఏనాడైనా పంచాయతీ ఒక తట్టమట్టి ఒక రోడ్డు వేశారా? వచ్చిన వెంటనే దాదాపు 3,250 కోట్లు డబ్బుతోటి ఇవాళ ఎన్ఆర్జీఎస్ నిధులతోటి ఎక్కడికక్కడ అవసరం ఉన్న చోటల్లా రోడ్లు వేయడం, వారి అవసరాలు తీర్చడం కోసం డైరెక్ట్గా పంచాయతీకి నిధులు వేయడం అనేది ఇవాళ మీ హయాంలో ఉన్న సర్పంచ్లే ఇవాళ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 5 సంవత్సరం మన తెలుగుదేశం కూటమి వచ్చిన ప్రభుత్వంలో ఇవాళ
పంచాయతీ సర్పంచ్ గౌరవం వచ్చింది, మున్సిపాలిటీ గౌరవం వచ్చిందని చెప్పేసి వాళ్ళే ఆనందం వ్యక్తం సంఘటన. ఇక మద్యం ఇసుక రెండు చెప్పండి, ఏ రకంగా మీరు ఇవాళ ట్రాక్టర్లతో తోలుకెళ్తే తీసుకెళ్లే పరిస్థితి మేము కల్పించాం. ఎక్కడ అడ్డుకోవట్లేదు, మీరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. రేట్లు ఏదన్నారు, రేట్లు వేరే చేసుకోండి. ఈ రోజు కూడా మద్యం, ఇంకా మద్యం గురించి చెప్పక్కర్లేదు. హోల్సేల్ మీరు ప్రభుత్వం చౌకబారు బ్రాండ్లు, ఆ బ్రాండ్లన్నీ పట్టుకొచ్చి ఇవాళ ప్రజల ఆరోగ్యాన్ని ఎప్పుడూ లేని విధంగా మన దేశ చరిత్రలో రిపోర్ట్లో ఈ యొక్క హెల్త్ రిపోర్ట్లో ఆంధ్రప్రదేశ్లో కిడ్నీస్ వ్యాధులు ఎక్కువైపోయినాయి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎక్కువైపోయింది, మనుషుల యొక్క ఆరోగ్య పరిణామం తగ్గిపోయింది. వాళ్ళు రిపోర్ట్స్ ఇస్తున్నారు. ఎందుకు ఈ జరిగినాయి అంటే కల్తీ మద్యం వల్ల మీరు వ్యాపారం చేసుకున్నారు, వేల కోట్లు సంపాదించారు. హోల్సేల్ డీలర్లుగా ప్రభుత్వమే మీరు నాసిరకమైన బ్రాండ్లు సప్లై చేశారు. దానికి ఫలితమే ఈరోజు మీరు అందరూ జైలుకి వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రకంగా మద్యంలో కానీ, రోడ్లు కానీ, ఇసుక కానీ, అసలు ఏ రంగంలో మీరు ప్రగతి చెప్పగలరు? ఏ రంగం రాష్ట్రాభివృద్ధిలో, ఏ ఎక్స్పోర్ట్స్లో కానీ అన్ని విషయాల్లోనూ కూడా వరస్టు పట్టించినటువంటి ప్రభుత్వం మీది. అందుకే మీకు కాకినాడ జిల్లా పీఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలనకు ప్రజలు చరమగీతం పాడి కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చి సంవత్సరం కాలం పూర్తి అయిన సందర్భంగా పీఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఉన్న కొణితెల పవన్ కళ్యాణ్ నివాసం వద్ద పీఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ఓదూరి నాగేశ్వరరావు, ఓదూరి కిషోర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ముందుగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు ఓదూరి నాగేశ్వరరావు, ఓదూరి కిషోర్ చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం భారీ బాణసంచా టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జై పవన్ కళ్యాణ్ అనే నినాదాలతో మారుమోగింది. విశ్వ బ్రాహ్మణులకు ఏ అవసరం వచ్చినా తాను అన్ని విధాలుగా అండగా ఉంటామని జనసేన పార్టీ నాయకులు పీఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు భరోసా ఇచ్చారు. పీఠాపురం పాదగిరి క్షేత్రంలో ఎదురుగా నూతనంగా నిర్మించిన వీర బ్రహ్మేంద్ర స్వామివారి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బాలిపల్లి రాంబాబు, రెడ్డెం జనార్దన్, గోపు చంటిబాబు, ఆగంటి ప్రభాకర్, దంగేటి ఆదినారాయణ, కొట్టెటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం పట్టణంలో బ్రహ్మంగారి గుడి గురించి ఈ చుట్టుపక్కల పరిగణాల్లో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి, అది శిథిలావస్థ చేరుకున్నటువంటి పరిస్థితులు. ఆ పరిస్థితుల్లో ఈ విశ్వబ్రాహ్మణులందరూ కూడా మా గుడిని పునర్నిర్మించుకోవడానికి మాకు సంపూర్ణ సహకారం చేయాలని చెప్పడం, ఆ రోజున ఆ భగవంతుడు అనుగ్రహం, వీళ్ళ కోరిక, ఒక దేవుణ్ణి గౌరవించుకునే కార్యక్రమానికి యావత్ విశ్వబ్రాహ్మణులందరూ కూడా దీనికి గుడి కట్టాలనే సంకల్పంతో ఇక్కడ ప్రగాఢంగా ఇక్కడ ఉండే పెద్దలు అందరూ కూడా, నేను వారి సమక్షానికి వెళ్ళినప్పుడు వారు కోరిన కోరిక చాలా చిన్న కోరిక, ఈ గుడి పునర్నిర్మాణం తప్పకుండా నేను చేసి పెడతానని చెప్పాను. వీరందరూ ఆ రకంగా CGF నుంచి దీన్ని ప్రభుత్వం ద్వారా ఇచ్చినప్పటికీ వీరందరూ కూడా వివిధ రూపాల్లో సందాలు కావచ్చు, వారి యొక్క శక్తి మేరకు ప్రతి ఒక్కరూ కూడా దీనికి సహకరించి వీరి యొక్క ఆ గుడి నిర్మించాలనే సంకల్పంతో ఈ రోజున కొంతమంది పెద్దలందరూ కూడా దీనికి అన్ని రకాలుగా కూడా వారి చేతినేసి వారి చేతి ద్వారా ఆ డబ్బులు కట్టి, ఆ CGF 33% ఆ డబ్బులు కట్టి ఈ గుడిని ఇంత అద్భుతంగా నిర్మించుకున్నటువంటి ఈ గుడి కోసం అహర్నిశలు కష్టపడిన వారందరికీ కూడా ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం తరఫున, విశ్వబ్రాహ్మణుల సంఘం తరఫున కూడా వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎవరైనా కానీ, ఏదైనా కానీ, ఒక
ఒక మంచి పని అనేది ఇది ఈ గుడి పునర్నిర్మాణం పనుల్లో వాళ్ళు తిరిగిన విధానం చూసినప్పుడు నిజంగా ఆశ్చర్యం. అంటే అంతలాగా దీన్ని ఈ గుడిని నిర్మించుకోవడం ఈ రోజున అంగరంగ వైభవంగా ఈ రోజున మీరు చేసుకున్నారు. హీరమండలం మండల కేంద్రంలో రైతులకు వ్యవసాయ అధికారులు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలి. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాతపట్నం నియోజకవర్గం హీరమండలంలో సచివాలయం 1 వద్ద రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సకాలంలో విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలు అందుబాటులో ఉంచాలన్నారు. అలాగే రైతులు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు, వ్యవసాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మా గురువు గారు, మా గురువమ్మ గారికి నమస్కారం తెలియజేసుకుంటూ, నాగేశ్వరరావు తెలియజేసుకుంటూ, అధికారులు ఏడీ గారికి, మొత్తం డిపార్ట్మెంట్ వారందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా ముందున్న మా నాయకులు ప్లస్ ఇక్కడున్న నా ముందు రైతు సోదరులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎవరికి ఏం కావాలో మనం అడిగి తెచ్చుకోవడం అనేది మన ధర్మం. వాళ్ళ దగ్గర అక్కడ స్టాక్ లేదని చెప్తున్నారు. ఆ స్టాక్ లేదు కాబట్టి వాళ్ళకి చెప్పారు. మీరు ఇప్పుడు ఈయన కూడా చూపించి అసలు ప్రాబ్లం ఏముందంటే అది దిగుబడి వస్తుందని నాకు చెప్తే నేను ఇంకా ఆయన అడగాలనుకుంటున్నాను. బాబు నువ్వేం అడగాలనుకుంటున్నావు? అది నేను అర్థం. మెయిన్ గా మనకు ఉన్న రైతులందరూ ఆలోచించుకుంటారు. గత 5 సంవత్సరాలు రైతులు పనిముట్లు కానీ వ్యవసాయ యాంత్రికలకు సంబంధించినవి కానీ గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వం పూర్తిగా జీరో పెట్టి నామం పెట్టింది. అది మనం గుర్తుంచుకోండి. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చి మన మంత్రివర్యులు వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు? కింజరాపు అచ్చెన్నాయుడు గారు ఇవన్నిటికీ ఒక ప్రణాళిక రెడీ చేసి ఇవన్నీ ఇప్పుడు ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరందరూ అమ్మా తల్లి బట్టి మన తొందర పడితే ఏది అవ్వదు. మన ప్రభుత్వం అన్ని చేస్తుంది. గిరిజనులకి 90% సబ్సిడీ విత్తనాల మీద. అది 1000 రూపాయలు అయితే 100 రూపాయలకి అయితే 1000 రూపాయల విత్తనాలు ఇస్తారు. మనకి ఇప్పుడు ఆల్రెడీ మనకి దుమ్ము సెట్లు 4 సెట్స్ అన్ని వస్తున్నాయి. అవన్నీ కూడా ప్రణాళికబద్ధంగా వస్తున్నాయి. నేను మొన్న అచ్చినారి గారితో మాట్లాడాను. మనకి ఏం కావాలో రాశారు. ఇప్పుడు మీకు ఒక విషయం, ఇప్పుడు ఏడీ గారికి చెప్పండి విత్తనాలు ఏం కావాలి, ఏం లేవు, ఇక్కడ ఏ స్టాక్ ఉందని చెప్పండి. ఏడీ గారు మీకు మా మొదటి విషయం చెప్తున్నాను, ఏవి కొరత రాకూడదు. ఎందుకంటే ఇక్కడ మన తాలూగా వ్యక్తి మనందరికీ గారుబాబు అచ్చెన్నాయుడు గారు మినిస్టర్ గా ఉన్నప్పుడు మనకు సంబంధించిన మనం తెచ్చుకోకపోతే మనం వేస్ట్. ఇక్కడ వచ్చింది అంటే మనకు అవకాశాలు ఇస్తున్నారు. ఆయన పనిముట్లు ఇస్తున్నారు. ఆ పనిముట్లు మనం వినియోగించుకోవాలి. మెయిన్ గిరిజన గ్రామాలకు వేశాడు. మెయిన్ గిరిజన గ్రామాలకి 90% సబ్సిడీ ఇస్తున్నారు. ఒక 10% కట్టాలి. 1000 రూపాయల విత్తనాలు అయితే 100 రూపాయలు కడితే 1000 రూపాయల విత్తనాలు ఇస్తున్నారు. ఇది వినియోగించుకోండి. ఇంకా ఏ పనిముట్లు మనకు కావాలి, ఏదేది కావాలనేది మీరు ఆలోచించండి. ఆయన చెప్పినట్టు ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన లిస్టు ప్రకారము ఏవి ఇచ్చారు, ఏవి లేవు అని లిస్ట్ ఇచ్చున్నారు. దీనిలో మీకు కూడా అవగాహన ఉంటుంది. నాకు అవగాహన తక్కువ. నేను రైతు కొడుకునే కానీ ఒక చిన్న రైతు కొడుకుని కానీ నాకు ఇప్పుడు ఇప్పుడున్నవి తేడా బోర్డులు ఉన్నాయి. నాకు ఇది తెలీదు. అందుకోసమే మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేసి ఎవరికి దీనిలో లేని లిస్ట్ ఏమైనా ఉందంటే ఏడీ గారికి కానీ ఏఓ గారికి కానీ మీరు చెప్తే వాళ్ళు చాలా ప్రయత్నించారు. వాళ్ళు అడిగిన మనకి దిగండి. పాతపట్నం మండలం పెద్దసీది గ్రామంలో హైస్కూల్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా వన మహోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఎంజీఆర్ వృక్ష సంపదను కాపాడుకుని పర్యావరణాన్ని సంరక్షించుకుందామన్న శాసనసభ్యులు మామిడి గోవిందరావు ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన 1,00,00,000 మొక్కల వన మహోత్సవం కార్యక్రమాల్లో భాగంగా పాతపట్నం మండలం పెద్దసీది హైస్కూల్లో మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు అనంతరం మొక్కల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణపై ప్రతిజ్ఞ చేసి మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు మరియు కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఉపయోగించి పడవేసే ప్లాస్టిక్ నియంత్రణలో
భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని మానవాళి అభ్యున్నతి కొరకు ప్రపంచ శాంతిని కోరుతూ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్న రథోత్సవంలో భాగంగా శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని గురువారం మధ్యాహ్నం రావులపాలెంలోని శ్రీ సత్యసాయి అష్టదళ సేవా పుష్పం సేవా కేంద్రం వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా సత్యసాయి సేవా సంస్థ సభ్యులు కలశాలతో ఎదురేగి పూర్వకుమ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజ నిర్వహించి గ్రామ పురవీధుల గుండా గ్రామోత్సవం నిర్వహించారు. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం పరిధిలో 80 కిలోల గంజాయి స్వాధీనం. రోలుగుంట పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు కొవ్వూరు నుండి కొంతాల మధ్యలో ఉన్న జీడి తోటలో నిల్వ ఉంచిన గంజాయి నిందితులు ఏజెన్సీ ప్రాంతమైన వైఎస్ఆర్ జిల్లా చింతపల్లి మండలం సిరిపురం గ్రామం నుండి కొనుగోలు చేసినట్టు తెలిపారు. ఇందులో సుమారు 3 నిందితులు పాల్పంచుకోగా వీరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కేసులో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందికి డీఎస్పీ శ్రావణి చేతుల మీదుగా బహుమతులు అందించారు. రోలుగుంట సీఏ జి కోటేశ్వరరావు మరియు ఎస్ఐ రామకృష్ణ మరియు సిబ్బంది పాల్గొన్నారు. అరౌండ్ 3:30 hours కి ఒక 80 kgs గంజాయి బేస్డ్ ఆన్ ఇట్ టిప్ దొరకడం జరిగింది. దీంట్లో డీటెయిల్స్కి వస్తే 3 persons ని అరెస్ట్ చేశాము. A1 A2 ఏంటంటే ఈ గాంజాయి ఫర్ ఎవరైనా ప్రాఫిటబుల్ గా అమ్మటానికి అని చెప్పేసి తీసుకొచ్చి రోళ్లగుంట లిమిట్స్ లో స్టోర్ చేస్తే బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ రైడ్ చేసి ఆ గాంజా సీజ్ చేయడం జరిగింది. అరౌండ్ 80 kgs గాంజా, ఒక పల్స్ బైక్, 3 mobiles సీజ్ చేయడం జరిగింది దీంట్లో వచ్చేసి. అండ్ A1 A2 అండ్ A3 సోర్స్ కూడా మనకి ఈ ప్లేస్ లోనే దొరికాడు. సో టోటల్ గా మనకి ఇందులో 80 kgs గాంజా ఏదంటే దీంట్లో 3 దొరికారు యాక్చువల్లీ. A1 A2 అండ్ A3 ఒక డెకాల్టీ కేసు ఉంది A1 మీద, అండ్ A2 మీద ఆల్రెడీ ఒక గాంజా కేసు రిజిస్టర్. వీళ్ళు నేటివ్ ఆఫ్ A3 వచ్చేసి చింతపల్లి అండ్ A1 A2 వచ్చి రోడ్డు కొత్తకోట ఎస్ఐ రోడ్లగుంట అండ్ వాళ్ళ టీం చాలా బాగా వర్క్ చేశారు. సో దీంట్లో క్రెడిట్ అంతా వీళ్ళదే. ఇది యాక్చువల్లీ ఏఎస్ఆర్ నుంచి తీసుకొచ్చి ఎవరైనా ప్రాఫిటబుల్ గా మంచి ప్రైస్ అడిగితే ఇద్దాము అని చెప్పేసి ఒక చోట స్టోర్ చేసి పెట్టారు. ఈ కాజు తోప్స్ ఉన్నాయి యాక్చువల్ గా జీడిమావుడి తోటలో, దాంట్లో స్టోర్ చేసి పెడితే ఇంకేం లేదండి, లింక్స్ ఏమీ లేవు. యాక్చువల్లీ వీళ్ళు కూడా ఏమన్నా మంచి రేట్ వస్తే అమ్ముదామని తెచ్చుకుని పెట్టుకుంటే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, వెళ్ళి రైట్ చేసి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చిన ఏపీ ముఖ్యమంత్రి. వన మహోత్సవం సందర్భంగా అమరావతిలో డిప్యూటీ సీఎం పవన్తో కలిసి ఏడీసీఎల్ పార్కులో మొక్కలు నాటిన చంద్రబాబు. జూన్ 4 సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన జనసేన పార్టీ శ్రేణులు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో వీర మహిళలతో కలిసి దీపాలు వెలిగించిన మంత్రి కందుల దుర్గేష్. వైసీపీ చేపట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమానికి జనం నుండి అద్భుతమైన స్పందన లభించిందన్న మాజీ మంత్రి అంబటి. సీఐని బెదిరించి భయపెట్టాలని చూశారు, అనివార్య పరిస్థితుల్లో ఎదురు తిరగాల్సి వచ్చిందని వెల్లడించిన రాంబాబు. మొక్కలు లేనిది ఆక్సిజన్ లేదని, ఆక్సిజన్ లేకపోతే మానవ మనుగడ లేదన్న ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్తో కలిసి వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సత్యకుమార్ యాదవ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లా వాణి న్యూస్.